Hello everybody out there. So this is your Chatla. Welcome back to Chatla Concepts. లాస్ట్ వీడియోలో మనం సెట్స్కి సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో ఇంకొన్ని మెయిన్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇంకా ఇతర ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం కవర్ చేయడానికి ప్రయత్నించేద్దాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. హియర్ if an is equal to set of ax, సో దీని అర్థం ఏంటంటే an అనే ఒక సెట్, అందులో ఎలిమెంట్స్ ax ఇలా డిఫైన్ చేశారు. అయితే అందులో x is belongs to n, సో x అనేది న్యాచురల్ నెంబర్. దెన్ an ఇంటర్సెక్షన్ 7n ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఏఎక్స్ లాగా డిఫైన్ చేశారు, అందులో ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు ఏఎక్స్ లాగా కనపడే ఎలిమెంట్స్ అన్నిటి నేను రాస్తున్నాను, అవి ఇలానే ఉంటాయేమో. చూడండి, ఏ 2a 3a 4a అండ్ సో. చూడండి, నేను ఏ వాల్యూ నాకు ఏం ఇక్కడ చెప్పలేదు, సో దట్ నేను ఏని అట్లే ఉంచుకుంటున్నాను. ఎక్స్ ప్లేస్లో మాత్రమే నేను న్యాచురల్ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 అంటే ఏఎన్ అనే సెట్లో ఇలా ఉన్నాయి మన ఎలిమెంట్స్ అన్ని. అయితే ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి అంటే 3n ఇంటర్సెక్షన్ 7n, సో ఈ సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఒకసారి చేద్దాం. చూడండి, ఈ 3n మనకి ఎలా కనపడుతుంది? ఇది యాస్టీస్గా ఏఎన్ లాగా కనపడుతుందా? ఏఎన్ ఇస్ నథింగ్ బట్ ఏఎక్స్ లాగా మనకు కనపడుతుంది. ఏఎక్స్ నేను ఇలా డిఫైన్ చేస్తాను. అయితే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ హియర్ వి హ్యావ్ 3, సో జస్ట్ సబ్స్టిట్యూట్ 3 ఇన్ దిస్. అప్పుడు 3n ఏమవుతుంది అని అంటే 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12 and so on. సో ఇదంతా మనకు 3 టేబుల్ లాగా కనపడుతుంది. ఇన్ ద సేమ్ వే 7n అంటే కూడా మనం ఏంటో రాసేయచ్చు. చెప్తారు చూడండి, 7 21 and then 7 4s are 28 and so on. సో ఇలా ఉన్నాయి. మరి ఈ రెండు సెట్స్లలో కామన్గా ఏమున్నాయి మనకు తెలవాలి. మరి కామన్గా చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ 3 ఇక్కడ లేదు, 6 9 12 నెక్స్ట్ 15, రైట్, నెక్స్ట్ 15. సో ఇట్లా వస్తాయి. అయితే ఇప్పుడు నేను ఈ కామన్ ఎలిమెంట్స్ కోసం నేను ఏం చేయబోతున్నాను అంటే, జాగ్రత్తగా చూడండి, ఈ రెండింటికి నేను హెచ్సిఎఫ్ కనుక్కుంటున్నాను, ఎల్సిఎం కనుక్కుంటున్నాను. ఏమవుతుంది ఎల్సిఎం? 3కి 7కి ఎల్సిఎం ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ, రైట్, 21. అంటే 3 7 రెండిట్లో కామన్గా ఉండేవి ఎలా ఉంటాయంటే 21 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. 21 దగ్గర నుంచి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమవుతుంది? 18, దాని తర్వాత 21. సో 21 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 21 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మరి సేమ్ ప్యాటర్న్ని మనం కానీ ప్రాపర్గా అబ్జర్వ్ చేయగలిగినట్లయితే 21 ఫస్ట్ లెటర్ అవుతుంది, ఫస్ట్ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైంటుందో గెస్ చేయగలరా? ఎస్, అబ్సల్యూట్లీ 2 times of 21, నెక్స్ట్ 3 times of 21. సో ఇట్స్ జస్ట్ సీమ్స్ టు బి లైక్ దాట్ 21n, నథింగ్ బట్ మల్టిపుల్స్ ఆఫ్ 21, isn't it? సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్, తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. If the set of factors of a whole number n, ఒక whole number కి set of factors అని చెప్తున్నారు, including n itself, అంటే n అనే ఒక నెంబర్ కి కొన్ని సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అందులో n itself అనేది కూడా ఒక ఫ్యాక్టర్, బట్ నాట్ 1 అనేది అందులో ఫ్యాక్టర్గా ఉండకూడదు. ఈజ్ డినోటెడ్ బై ఎఫ్ ఆఫ్ ఎన్. దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అలా డిఫైన్ చేస్తున్నారు. నెక్స్ట్ అడుగుతున్నారు చూడండి, ఇఫ్ ఎఫ్ ఆఫ్ 16 ఇంటర్సెక్షన్ ఎఫ్ ఆఫ్ 40 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ఎక్స్ ఈజ్ వాట్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూడండి, 4 8 6 and 10. రైట్, ఒకసారి మనం జాగ్రత్తగా దీన్ని గమనించినట్లయితే ఏం అడుగుతున్నారంటే ఒక హోల్ నెంబర్ గురించి మాట్లాడుతున్నారు. ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ హోల్ నెంబర్ ఎన్. సో n అనేది ఒక నంబర్, దానికి సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని రాస్తున్నారు. అందులో n అనే ఒక నంబర్ ఉంది, అందులో 1 లేదు. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. దాన్ని ఎఫ్ ఆఫ్ ఎన్ లాగా నోట్ చేస్తారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే n అంటే ఈ లోపల ఏదైతే ఉందో దానికి ఫ్యాక్టర్స్ రాస్తున్నారు, అది హోల్ నెంబర్ అని చెప్తున్నారు.
మరి సేమ్ ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ ఇక్కడ అలా కనపడుతుందా అంటే 16. ఇప్పుడు మనం 16కి ఫ్యాక్టర్స్ రాయమా చెప్తారా? 16కి ఫ్యాక్టర్స్ ఏం చెప్తున్నారు? 16కి ఫ్యాక్టర్స్ అంటే 1 2 3 నో 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 రైట్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్. అయితే ఇందులో ఎవరు ఉండకూడదు అంటున్నారు? 1 ఖచ్చితంగా ఉండకూడదు. సో 1 ఎలిమినేట్ చేసేది, అది 16. నెక్స్ట్ 40 గురించి మాట్లాడదాం. 40కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 ఉండకూడదు అంటున్నారు. నెక్స్ట్ 2 దగ్గర నుంచి చెక్ చేద్దాం. 2 3 నెక్స్ట్ 4 5 6 7 no 8 8 5 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 up to 40 now, right? These are the factors. So intersection of these two is f of x. So intersection of these two, first intersection ఏమన్నా చూద్దాం. 2 ఉంది, 4 ఉంది, నెక్స్ట్ 8 ఉంది. 8 2 4 8. సో ఇవి నాకు కామన్ కనపడుతుంది అంతే కదా, కామన్ ఇంకేం లేవు కదా. 2 4 8 కామన్ ఉన్నాయి. సో దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్తున్నారు. దీని అర్థం మనకు బాగా తెలుసు, అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఎక్స్ ఫ్యాక్టర్లు అనే కదా అర్థం. చూడండి, ఎఫ్ ఆఫ్ 16 అని నేను రాస్తున్నానంటే ఈ 16 ఫ్యాక్టర్సే కదా నేను రాశాను. ఎఫ్ ఆఫ్ 40 అని చెప్తున్నానంటే 40 ఫ్యాక్టర్స్ ఐ రోట్ హియర్, isn't it? So in the same way f of x, which indicates that all these are the factors of x. ఎప్పుడు చెప్పండి మరి, ఈ 2 4 8 అనేవి దేనికి ఫ్యాక్టర్స్ అవుతాయి? 2 కావాలంటే ఇవి రెండు ఉన్నాయి, 3 4 5 ఈ 8 మాక్సిమం, సో 8. ఇంకేమైనా ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ 16 తీసుకున్నాం అనుకోండి, 16 కూడా ఉండాలి కానీ అందులో లేదు. సో ఇప్పుడు వీటిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఆల్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అని అర్థమవుతుంది క్లియర్గా, రైట్? ఒకవేళ ఇంకేదైనా సంథింగ్ 9 10 11 ఏదైనా తీసుకుంటే ఆ నెంబర్ కూడా అందులో ఉండాలి కదా. అదే కదా చెప్తున్నారు, ఓల్ నెంబర్ ఎన్కి నేను ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ ఉండాలి, 1 ఉండకూడదు. మరి ఎన్ ఉండాలంటే ఇప్పుడు నేను 10 సంథింగ్ ఏదైనా తీసుకుంటే దేర్ ఇస్ నో ఛాన్స్, రైట్? సో అప్ టు 8. సో 8 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, రైట్? అటు తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లమ్ని నేను జస్ట్ నాకు ఏమేమి పాయింట్స్ కావాలో రాశాను, నేను క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డ్యూటీ ల్యాక్ ఆఫ్ స్పేస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ యూ ఆల్, రైట్? 70 పీపుల్. సో ఒక గ్రూప్లో 70 పీపుల్ ఉన్నారు. ఈ 70 పీపుల్లో 37 లైక్ కాఫీ, 37 కాఫీని ఇష్టపడతారు. 52 లైక్ టీ, 52 వచ్చేసి టీని ఇష్టపడతారు. క్లియర్? ఈచ్ పర్సన్ లైక్ అట్లీస్ట్ 1, అంటే ఈ వీటిలో కనీసం ఆ గ్రూప్లో ఉండాలి, ఏదో ఒకదాన్ని కనీసం ఒకదానైనా ఇష్టపడాలి. తర్వాత క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే బోత్ కాఫీ అండ్ టీ, ఈ రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అని చెప్తున్నారు అంతే, రైట్? మనము దీన్ని వెన్ డయాగ్రామ్ డ్రా చేసి చేయొచ్చు, లేదా ఫార్ములాని కూడా యూజ్ చేసి చేయొచ్చు కదా, రైట్? మరి వెన్ డయాగ్రామ్ యూజ్ చేసి చేద్దాం చూడండి ఒకసారి. సో వెన్ డయాగ్రామ్ ఏం చెప్తుంది చూడండి. సో దిస్ ఈజ్ అవర్ వెన్ డయాగ్రామ్. వీళ్ళు కాఫీ, వీళ్ళు టీ, ఇది ఒక యూనివర్సల్ సెట్. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 70 ఉన్నారు. 37 కాఫీ, 52 టీ. ఇప్పుడు ఇద్దరిని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది అంటారు? సో ఇద్దరిని, ఐ మీన్ ఇన్ ద సెన్స్ కాఫీని టీని ఇష్టపడే వాళ్ళు ఎక్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సరే ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అని అనుకుందాం. దాని తర్వాత కేవలం కాఫీ మాత్రమే అని అంటే టోటల్ 37, అందులో నుంచి ఎక్స్ని తీసేద్దాం. 37 మైనస్ ఎక్స్, ఇక్కడ చెప్తారు ఇంకా 52 మైనస్ ఎక్స్. సో అన్నిటినీ కలిపితే మనకి ఎంత రావాలి? 7. చేసేద్దాం చూడండి. 52 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 37 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. క్లియర్? సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ బోత్ గెట్స్ క్యాన్సిల్. 52 37 89 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 70. So finally x is equal to 89 minus 70. 89 minus 70 19. So total ఇద్దరిని లైక్ చేసావు, సారీ కాఫీని టీని లైక్ చేసావు ఎంతమంది అంటే 90. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ రైట్ ఆన్సర్.
రైట్, దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏం అడుగుతున్నారో చూద్దాం. ఏ సర్వే షో దాట్ in a city 63% of citizens like tea whereas 76% like coffee. If x% like both tea and coffee, then ఆప్షన్స్ అడుగుతున్నారు. x equal to 63, x equal to 39, x lies between 50 63, then 39 to 63. సో ఇక్కడ x అంటే ఎవరండి? x అంటే ఎవరు అకార్డింగ్ టు దిస్? సో దిస్ వన్, రైట్? సో ద పీపుల్ హూ లైక్స్ బోత్ టీ అండ్ కాఫీ, రైట్? సో వెన్ డయాగ్రామ్ డ్రా చేద్దాం, చూడండి, అర్థమైపోతుంది మనకి క్లియర్గా. రైట్, వీళ్ళు టీ, వీళ్ళు కాఫీ, ఇది యూనివర్సల్ సెట్. సో బోత్, ఇఫ్ ఎక్స్ లైక్ బోత్ టీ అండ్ కాఫీ, దీస్ ఆర్ x%. ఓన్లీ టీ 63, right? Which means 63 minus x. Next, this one 76 minus x. Understand? After that, we have to find the value of x. X is nothing but who likes both tea and coffee, right? Here, as per previous problem, so sum of these two equate to something, right? But we don't know what exactly the something here, right? So then how shall we do this? We can do this by inequalities, by using inequalities. Let's see. For example, all the question all the given in the percentages, right? So ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే అందరినీ యాడ్ చేస్తే వాళ్ళు 100% కంటే ఎక్కువ ఉండరు కదా. సో మాక్సిమం 100%, అంతకంటే ఎక్కువ ఉండరు. సో 100%కి నేను మాక్సిమం చేస్తున్నాను అంటే 63 minus x% plus x plus 76 minus x is less than or equal to 100. సో maximum అంటే 100%. సో ఇక్కడ నుంచి x ను కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ these two gets cancel. నెక్స్ట్ 70 ఒక 60 139, this is 139 minus x less than or equal to 100. So transpose of minus x plus 139 minus 100 is less than or equal to x. This is 39 x. సో x అనే వాళ్ళు 39 కంటే ఎక్కువ ఉంటారు అని చెప్తున్నారు. x అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు? 39 కంటే ఎక్కువ ఉంటారు అంటున్నారు. మరి చూడండి ఒకసారి, x అనే వాళ్ళు ఇక్కడ 39, క్లియరేనా? సో x ఎగ్జాక్ట్లీ ఇస్ నాట్ ఈక్వల్ టు 39. ఆప్షన్స్ చూడండి, x is not exactly equal to 39. సో 39 కంటే ఎక్కువ అంటే ఇక్కడ ఆప్షన్ డిలో కనపడుతుంది. అంటే ఇప్పుడు మనం మాక్సిమం ఎంత కనుక్కోవాలి? x 63 మాక్సిమం అయిండాలి, అంతే అంటారా? 63 మనకు మాక్సిమం అయిండాలి. మరి దాన్ని ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సో ఇప్పుడు మనం ఏం కనుక్కున్నాం? x మినిమం ఎంత కనుక్కున్నాం. సో ఇప్పుడు x ని మనం మాక్సిమం కనుక్కోవాలి. సో x ని మాక్సిమం. సో ఇక్కడ x అంటే ఎవరు? రెండిటిలో కామన్గా ఉండేదనా? సో దాని మాక్సిమం కనుక్కోవాలి. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మాక్సిమం ఆఫ్ ఇంటర్సెక్షన్, అదే కదా x అంటే. x ఎవరు? ఇంటర్సెక్షన్. సో మాక్సిమం ఆఫ్ దిస్ వన్. నేను మినిమం కనుక్కున్నాను, ఇప్పుడు మాక్సిమం కనుక్కోవాలి. అంటే ఇదే కదా నేను కనుక్కోవాల్సింది. మాక్సిమం ఆఫ్ టీలో టోటల్ ఎంతమంది ఉన్నారు, తర్వాత కాఫీలో టోటల్ ఎంతమంది ఉన్నారు, అంతేనా? సో రెండిటిలో కామన్గా ఉండే దాని గురించే కదా మాట్లాడుతున్నాను. కామన్ అంటే ఇంటర్సెక్షనే కదా, కామన్ అంటే ఇంటర్సెక్షన్. సో ఇప్పుడు నేను వీటికి కనుక్కోవాలి. ఏమైంటుంది? దీని గురించి మనకు ఒక ఫార్ములా తెలుసు. మ్యాక్సిమం ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? మినిమం ఆఫ్ ఏ దాంట్లో తక్కువ ఉంటే అంత. అంటే దాని అర్థం ఇట్లా, మినిమం ఆఫ్ నెంబర్ ఆఫ్ టీ కామా నెంబర్ ఆఫ్ కాఫీ. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టీ, నెంబర్ ఆఫ్ కాఫీ ఎంత కనుక్కుంటే మనకు సరిపోతుంది. సో చూద్దాం, నెంబర్ ఆఫ్ టీ కావాలంటే వీళ్ళంతా కావాలి, అంతేనా? అంటే 63 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే టోటల్ 63 మిగులుతుంది. ఇక్కడ ఈ టోటల్ యాడ్ చేస్తే ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 76 మిగులుతుంది. మరి ఈ రెండులో కామన్ ఎవరున్నారు? సారీ, మినిమం ఎవరున్నారు? 63. అంటే ఎక్స్ మ్యాక్సిమం ఎంత అవుతుంది అని అంటే మ్యాక్సిమం 63 అవుతుంది. So from these two we can write it as 39 is less than or equal to x less than or equal to 63. So option D is our right answer. Right, next problem చూద్దాం.
two newspapers A and B published in a city. It is known that 25% of the city population read A, 25% read A, and 20% read B, 20% read B, while 8% read A and B. సో ఇవన్నిటిని మనం రాసేద్దాం చూడండి, కన్ఫ్యూజ్ లేకుండా. న్యూస్ పేపర్ ఏని రీడ్ చేసేవాళ్ళు 25, అంటే ఏని 25%, బిని 20%, ఏ అండ్ బి ఎంత చెప్పారు, ఏ అండ్ బి 8%. క్లియర్? ఇంకా ఏదో చెప్తున్నారు చూడండి, 30% of those who read A but not B look into advertisement. అంటే జాగ్రత్తగా చూడండి, ఏ బట్ నాట్ బి వీళ్ళల్లో 30% అడ్వర్టైజ్మెంట్ని చూసేవాళ్ళు. సో అంటే చూద్దాం చూడండి. ఫస్ట్ మనం వెన్ డయాగ్రామ్ వేస్తే మనకు అర్థమైపోయి ఉంటుంది. వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం చూడండి. వీళ్ళు ఏ న్యూస్ పేపర్, వీళ్ళు బి న్యూస్ పేపర్. సో ఇక్కడ ఏ అండ్ బి 8 ఉంది, ఏ 25, అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఎంత అవుతుంది, 17. నెక్స్ట్ ఇక్కడ బి 20, 8 వెళ్ళిపోతే 12, రైట్? సో దిస్ ఇస్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏం చెప్తున్నారంటే ఏ బట్ నాట్ బి వీళ్ళల్లో 30% అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళు. అంటే ఏ బట్ నాట్ బి అంటే 17ఏనా, అంటే ఈ 17లో 30% అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. అంటే 30% ఆఫ్ 17 ఎంతో కలుపుకుందాం చూడండి. ఇది 30/100 ఇంటూ 17, ఫైనల్గా 0 క్యాన్సల్. ఇది 1.7 ఇంటూ 3, ఇది 17 3 సార్ 51 అంటే 5.1. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు చూడండి, while 50% of those who read both A and B. సో ఏ అండ్ బి ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 50% అడ్వర్టైజ్మెంట్ చూసేవాళ్ళు. మరి ఇందులో 50% అంటే ఎవరు, 4, రైట్? సో అది నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఏ ఇంటర్సెక్షన్ బి దగ్గర నుంచి 4% వచ్చింది. దాని తర్వాత బి బట్ నాట్ ఏ లుక్ ఇన్ టు అడ్వర్టైజ్మెంట్. సో బి బట్ నాట్ ఏ అంటే 12. ఎంతమంది చెప్తున్నారు, 40%. అంటే 12లో 40%, అంటే 40/100 ఇంటూ 12, 0 క్యాన్సల్. దిస్ ఇస్ 48/10, దట్ ఈస్ 4.8. ఇప్పుడు టోటల్ ఎంత అని అడుగుతున్నారు. మరి టోటల్ ఏముంది చూడండి, ఇక్కడ 5.1, 4, 4.8. వీళ్ళందరినీ కలిపితే ద పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ పాపులేషన్ హూ లుక్ ఇన్ టు అడ్వర్టైజ్మెంట్ అనేది తెలిసిపోతుంది. ఎంత చూడండి, 5.1, 4, దెన్ 4.8, ఇది 9, 5, 4, 9, 3, 13.9. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్, రైట్? సో ఈ క్వశ్చన్ నిన్న రీసెంట్గా 2026లో జేఈలో అడిగిన క్వశ్చన్. ఏం అడుగుతున్నారు ఒకసారి చూద్దాం చూడండి. సెట్ ఏని ఇలా డిఫైన్ చేస్తున్నారు. ఎట్లా అంటే మాడ్యులస్ ఆఫ్ x² - 10 ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6. సెట్ బిని ఎలా డిఫైన్ చేస్తున్నారు చూడండి, మాడ్యులస్ ఆఫ్ x - 2 గ్రేటర్ దాన్ 1. సో అంటే ఇప్పుడు మనం ఏలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి తెలిస్తే తర్వాత ఈ ఆపరేషన్స్ అన్ని మనం చేసేయచ్చు. సో ఫస్ట్ ఎలిమెంట్స్ ఏమున్నాయో కనుక్కోడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, x² - 10 ఈజ్ లెస్ దాన్ 6. అంటే x² - 10 లెస్ దాన్ 6 అని అంటే అప్పుడు లోపల ఉన్న ఫంక్షన్ x² - 10 అనేది -6 నుంచి +6 వరకు ఉంటుంది. సో మనకు కావాల్సింది x కాబట్టి +10 చేసేద్దాం. ఇది 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16. మనకు కావాల్సింది x కదా, స్క్వేర్ రూట్ అటు సైడ్కి వెళ్తే ఇది +or-2, x +or-4. ఇప్పుడు వీటిని మనం ఒక ఆర్డర్లో కానీ రాయగలిగితే x అనేది ఇక్కడ 2 ఉన్నాయి, మళ్ళీ -4 దగ్గర నుంచి -2 వరకు, అండ్ ఇంకా ఏముంది, x 2 దగ్గర నుంచి 4 దగ్గర వరకు. సో ఇది సెట్ ఏకి సంబంధించి. సెట్ బి గురించి మాట్లాడదాం చూడండి, x - 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో దీని అర్థం ఏంటి, x - 2 అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది,
-∞ నుంచి -1 దగ్గరికి 1 to ఇన్ఫినిటీ దగ్గరకు ఉంటుంది. సో చూడండి, వీటి గురించి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ మోడ్యులస్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ అనే చాప్టర్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఫంక్షన్స్ అనే చాప్టర్ లో ఈ వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. క్లియర్? దాని తర్వాత మనకు కావాల్సింది కేవలం ఎక్స్. సో ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు, సో ఇన్ఫినిటీకి +2 యాడ్ చేసిన అది ఇన్ఫినిటీ, దేర్ విల్ బి నో చేంజ్. సో -∞ -1 +2 దట్ ఈస్ 1 యూనియన్ this is 3 to infinity, రైట్? సో ఇది సెట్ ఏ కి సెట్ బి కి సంబంధించి. వీటన్నిటిని ఒకసారి మనం నెంబర్ లైన్ పైన డ్రా చేద్దాం. చూడండి, నెంబర్ లైన్ పైన డ్రా చేద్దాం. ఇది 0, ఇక్కడ 1 2, ఇది 3, ఇక్కడ 4. -1 -2 -3 -4, రైట్? ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ -4 నుంచి -2 వరకు క్లోజ్డ్. సో ఇక్కడ -4 దగ్గర నుంచి -2 వరకు క్లోజ్డ్. ఇంకా 2 to 4, 2 దగ్గర నుంచి 4 వరకు, ఇదంతా సెట్ ఏ. నెక్స్ట్ సెట్ బిలో చూడండి, -∞ దగ్గర నుంచి +1 వరకు, అంటే ఇంతవరకు కదా, ఇంతవరకు. నెక్స్ట్ 3 to infinity, దాట్స్ ఇట్. సో ఇది నెంబర్ లైన్ పైన. ఇప్పుడు మనం ఫస్ట్ చెక్ చేద్దాం. b - a అంటే ఎలిమెంట్ బిలాంగ్స్ టు బి బట్ నాట్ ఏ, అంటే బిలో ఉండాలి, ఏలో ఉండకూడదు. మరి బి అంటే ఇదే కదా. సో ఇక్కడ -∞ నుంచి 1 వరకు బి, ఈ బిలో ఉండాలి కానీ ఏలో ఉండకూడదు. మరి అదేంటి? బిలో ఇవన్నీ ఉన్నాయి, అది ఏలో లేదు. ఇక్కడ నుంచి ఇవన్నీ ఉన్నాయి కానీ అవి ఏలో లేదు. అంటే ఇప్పుడు దీన్ని నేను ఏమని రాయొచ్చు అంటే, చూడండి, -∞ దగ్గర నుంచి 4 వరకు ఉన్నాయి, అంటే -∞ దగ్గర నుంచి -4 వరకు ఉన్నాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయి? -2 to 1 వరకు ఉన్నాయి, అంటే యూనియన్ -2 to 1 ఇంతవరకు ఉన్నాయి. క్లియర్? ఇక్కడికి వద్దాం. చూడండి, సో ఇక్కడ బిలో ఉండాలి కానీ అది ఏలో ఉండకూడదు. ఇక్కడ నుంచి బి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఏలో ఉన్నాయి కానీ ఏలో ఉండకూడదు. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటా పోతే అవన్నీ ఇక్కడ ఏలో లేవు, అంటే 4 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు ఇక్కడ లేవు, అంటే యూనియన్ 4 to ఇన్ఫినిటీ. సో మరి చూడండి, ఈ ఆప్షన్ కరెక్ట్ గానే ఉందాము. చూడండి, -∞ to -4 -2 to 1 4 to infinity, కరెక్ట్, రైట్? దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో చూసారు కదా, JEE 2026 లో అడిగిన క్వశ్చన్ ఎంత ఈజీగా ఉందో చూడండి. సో ఈ మోడ్యులస్ ఫంక్షన్స్ గురించి మనం మళ్ళీ ఫంక్షన్స్ అనే చాప్టర్ లో ఇంకా ప్రాపర్ గా డీటెయిల్ గా నేర్చుకోబోతున్నాం, రైట్? సో ఆప్షన్ ఏ ఈస్ our రైట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ ప్రాబ్లం. Let S be the set of all first 11 natural numbers, then the number of elements in A is equal to set of B subset to S such that n of B is greater than or equal to 2 and product of all elements of B is even, is dash అని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి ఏమంటున్నారు. ఇది JEE 2026 అంటే ప్రీవియస్ ఇయర్, అంటే ఇయర్ నేను రాసిన 26 లో. S be the set of all first 11 natural numbers. సో S అనేది ఒక సెట్, అందులో ఎవరెవరు ఉన్నారంటే 1 2 3 up to 11 న్యాచురల్ నెంబర్స్ వరకు ఉన్నారు. తర్వాత ఏ అనే సెట్ గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడితే ఏం చెప్తున్నారంటే B is subset to S. సో ఇక్కడ ఎవరున్నారంటే సబ్సెట్, ఏకి సంబంధించిన సబ్సెట్లు ఎవరైతే ఉన్నారో అవన్నీ సబ్సెట్ లోపల ఉన్నారు, అంటే పవర్ సెట్ కదా ఏ. క్లియర్? సో ఎస్కి సంబంధించిన సబ్సెట్లన్నీ ఏలో ఉన్నారు, ఇందులో ఉన్నారు. ఇంకా ఏదో కండిషన్ చెప్తున్నాను, అందుకు నేను రాయట్లేదు. అందులో బి లోపల, అంటే లోపల రాస్తున్న సెట్లు, ప్రతి సెట్ లోపల 2 or 2 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి ఈజ్ ఈవెన్. మరి ఆ లోపల రాసే సెట్లు ఏవైతే ఉన్నాయో అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? 2 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేస్తే అన్ని ఈవెన్ రావాలి. సో అది మన టోటల్ కండిషన్. మరి ఎట్లా చేద్దాం? జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇప్పుడు టోటల్ సబ్సెట్స్ ఎన్ని ఫ్రేమ్ చేయొచ్చు? 2^11 సబ్సెట్స్ ఫ్రేమ్ చేయొచ్చు. క్లియర్? సో ఇందులో 11 ఉన్నాయి, 2^11 సబ్సెట్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఈ 2^11 సబ్సెట్స్ లో ఎవరెవరు ఉంటున్నారు? 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్లు ఉంటాయి, 1 ఎలిమెంట్ ఉండే సబ్సెట్లు ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఉండేవి, 3 4 up to 11 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ కూడా ఇందులో ఉంటాయి. కానీ
మనకు కావాల్సింది ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కదా. అంటే 2 కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఈ టోటల్లో ఏమి ఉండకూడదు అంటే ఒక్క ఎలిమెంట్ ఉండేటివి ఉండకూడదు, 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటివి కూడా మనకు ఉండకూడదు. అంటే దాని అర్థం మైనస్ చేద్దాం వాటిని. ఇంక ఎన్ని ఉంటాయి? అవి 11 ఉంటాయి, ప్లస్ ఒక ఎంటీ, అన్నీ కలిపి 12 ఉంటాయి. ఈ 12ని తీసేస్తాం అనుకోండి, అప్పుడు నాకు ఎవరు ఉంటారు ఇందులో అంటే కేవలం 2 కంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉంటారు అని నాకు అర్థమైపోతుంది క్లియర్గా. 2 ఆర్ 2 కంటే ఎక్కువ. దాని తర్వాత ఇంకా కండిషన్ చెప్తున్నాను, ఇంకా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ మస్ట్ బి ఈవెన్. మరి ఈ సబ్సెట్ అన్ని నేను రాసుకుంటా పోతే అంటే ఇక్కడ ఏమున్నాయి? 2 ఎలిమెంట్స్ ఉండే సెట్లు ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉండే సెట్లు ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉండే సెట్లు, అట్లా 11 ఎలిమెంట్స్ ఉండేటివన్నీ కూడా ఉన్నాయి. మరి ఇందులో నేను ఏం చేయాలి అని అంటే ఈ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 ఎలిమెంట్స్ని ప్రోడక్ట్ చేస్తే నాకేం రావాలి? ఈవెన్ నెంబర్ రావాలి. మరి ఈవెన్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఈవెన్ ఇంటూ ఈవెన్ చేస్తే ఈవెన్ అవుతుంది, ఈవెన్ ఇంటూ ఆడ్ చేస్తే ఈవెన్ అవుతుంది, ఆడ్ ఇంటూ ఆడ్ చేస్తే ఆడ్ అవుతుంది. అంటే ఇట్లాంటివి మనకు వద్దు. సో ఇట్లాంటివి మనకు వద్దు. మరి ఇట్లాంటివి వద్దు అని అంటే ఎవరిని మనం తీసేసేయాలి? ఆడ్ ఇంటూ ఆడ్ మల్టిప్లై చేస్తే ఆడే వస్తుంది కదా. సో అట్లాంటివి మనం తీసేయాలి. మరి అట్లాంటివి తీసేయాలంటే అసలు ఆడ్ నెంబర్స్ ఉండకూడదు కదా, ఆడ్ నెంబర్స్ ఉండకూడదు. మరి ఆడ్ నెంబర్స్ ఉండకూడదు అని అంటే జాగ్రత్తగా గమనించండి. మరి నేను రాసే సబ్సెట్స్లలో ఆడ్ నెంబర్స్ ఉండకూడదు అని అంటే టోటల్ సెట్లో అవన్నీ తీసేస్తే పోతుందా మిగిలినవన్నీ? అంటే ఆడ్ నెంబర్స్ ఏమేమైతే ఉన్నాయో ఆడ్ డిజిట్స్, ఆ డిజిట్స్ నేను మైనస్ చేస్తున్నాను, అప్పుడు మిగిలినవే కదా నాకు వచ్చేవి. ఇంకా మిగిలినవి ఎన్ని ఉంటాయి? జాగ్రత్తగా చూడండి. టోటల్ 11 కదా, ఆడ్ ఎన్ని ఉంటాయి? 6 ఆడ్ ఉంటాయి, 5 ఈవెన్ ఉంటాయి, 6 ఆడ్ ఉంటాయి. ఈ ఆడ్లు నేను తీసేయాలి. ఇవి నాకు వద్దు, నాకు కావాల్సింది ఇవి మాత్రమే. అంటే వీటిలోంచి నేను ఇంకా ఎవరిని మైనస్ చేస్తున్నాను అంటే మైనస్ ఆఫ్ ఈ 6 డిజిట్లు ఉన్నాయి చూడండి, ఆడ్ డిజిట్లు, వాటితో ఫామ్ అయ్యే సబ్సెట్లని మైనస్ చేస్తున్నాను 2 పవర్ 6. క్లియర్? మళ్ళీ ఇందులో ఒక చిక్కుముడి ఉందండి. ఏంటి అదనంటే ఈ 2 పవర్ 6లో ఎవరెవరు ఉంటారంటే 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండే సెట్లు ఉంటాయి, 1 డిజిట్లు ఉండేవి ఉంటాయి, 2 డిజిట్లు ఉండేవి ఉంటాయి, 3 ఉంటాయి. సో డిజిట్ ఇన్ ద సెన్స్ ఆ 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 3 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 4 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అట్లా ఉండేవి ఉంటాయి. మరి ఇక్కడ చూడండి ఒకసారి, ఈ 12లో కూడా అవే ఉన్నాయా? 12లో కూడా 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేవి ఉన్నాయి, 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 3 నెంబర్, ఇట్లన్నీ ఉన్నాయి కదా. సో వీటిని నేను మైనస్ చేశాను కదా ఇక్కడ. అప్పుడు ఇందులో ఎవరున్నారు? 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో కూడా ఎవరున్నారు? 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వాళ్ళు ఉన్నారు, 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, 2, 3, 4 అప్ టు 6 వరకు ఉన్నారు. మరి ఇప్పుడు నేను 2 టైమ్స్ మైనస్ చేస్తున్నాను, అట్లా చేయకూడదు కదా. అట్లా చేస్తే ఇంకా వాల్యూ తగ్గిపోతుంది. నేను ఒక్కసారి మైనస్ చేశాను, మళ్ళీ సెకండ్ టైం కూడా చేయకూడదు కదా. మరి ఇక్కడ ఆల్రెడీ మైనస్ అయిపోతున్నాయి, మరి వాటిని బ్యాలెన్స్ అవ్వాలంటే యాడ్ చేస్తే సరిపోతుందా? రైట్, యాడ్ చేస్తే సరిపోతుంది. ఎన్నిటిని యాడ్ చేయాలి? మళ్ళీ ప్రశ్న, ఎన్నిటిని యాడ్ చేయాలి? సో జాగ్రత్తగా చూడండి, నేను ఎన్నిటిని తీసేస్తున్నాను, మామూలుగా 2 పవర్ 6లో ఆడ్ నెంబర్లు 6, 7 తీసేస్తున్నాను కదా. మరి ఆ 7 యాడ్ చేస్తే సరిపోతుందా? ఇప్పుడు 2 పవర్ 6లో 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, తర్వాత 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 6 ఉంటాయి, 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1. ఆ 7ని నేను ఇక్కడ ఆల్రెడీ తీసేసాను, మళ్ళీ ఇక్కడ కూడా చేయాలి కదా. సో దానికోసం యాడ్ చేస్తున్నాను, అంటే +7. రైట్, ఇప్పుడు దీని అంతా మనం సింప్లిఫై చేయగలిగితే దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఈ 2 పవర్ 11 మైనస్ 2 పవర్ 6ని పక్కన పెట్టేసి 12లో నుంచి 7 మైనస్ చేస్తే ఇది 5 అయిపోయి ఉంటుంది. రైట్, ఇక్కడ నుంచి 2 పవర్ 6 కామన్ తీస్తే ఇది 2 పవర్ 5, ఇది -1, ఇక్కడ -5. ఇక్కడ ఏమవుతుందంటే ఇది 2 పవర్ 6 అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 32, 64. వెరీ గుడ్, 64. ఇది 32 1 చేస్తే 31 -5. సో ఇక్కడ నుంచి నేను ఏం రాయొచ్చు అని అంటే 64 into 31. 64 into 31 వాల్యూ 64 into 31 చేస్తే ఇది 64, 3 4s are 12, 3 6 are 18, ఇది ఒకటి 19.
అంటే టోటల్ 1984. 1984 మైనస్ 5. 1984 మైనస్ 5 చేస్తే 14లో నుంచి 5 వెళ్ళిపోతే ఎంత వస్తుంది ఆన్సర్? 14లో నుంచి 5 వెళ్ళిపోతే 5 9 అవుతుంది. ఇక్కడ 7, ఇది 9, ఇక్కడ 1, 1979. సో ఫైనల్ ఆన్సర్ 1979. So 1979 is our final answer. That is the right answer. సో చూడండి, ఏమైనా ఇవ్వకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా చూస్తూ రండి, మనకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం జేఈ 2025లో అడిగిన ప్రాబ్లం చూద్దాం. చూడండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 అప్ టు 10. B is equal to m by n where m comma n belongs to set A. అంటే ఇక్కడ తీసుకుంటున్న mn వాల్యూస్ అన్ని సెట్ ఏలో ఉండాలి. ఇంకా కండిషన్ చెప్తున్నారు చూడండి, m is less than n. m అనేది n కంటే చిన్నదిగా ఉండాలి. అండ్ GCD నథింగ్ బట్ HCF, యు నో రైట్. m కామా n, మరి ఇక్కడ తీసుకుంటున్న రెండు m కామా n GCD 1 అయి ఉండాలి. అంటే మన భాషలో చెప్పాలంటే కో ప్రైమ్స్ అయి ఉండాలి. అంటే కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఏమి ఉండకూడదు. దెన్ నెంబర్ ఆఫ్ బి, అంటే బి సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. చూడండి ఒకసారి ఎంత ఈజీగా ఉందో. మరి బిని మనం సెలెక్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏ సెట్ లో ఎవరెవరు ఉన్నారు? 1 2 3 అప్ టు 10 వరకు ఉన్నారు. ఇప్పుడు బి సెట్ లో నేను m బై n సెలెక్ట్ చేయాలి. m బై n జాగ్రత్తగా చూడండి, m వాల్యూ n కంటే చిన్నదిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం కో ప్రైమ్స్ కూడా ఉండాలి రెండు. సో చెక్ చేద్దాం. చూడండి, 1 బై 1 ఫస్ట్ 1తో ఏమన్నా అవుతాయేమో చెక్ చేద్దాం. 1తో ఏమన్నా, సో 1 తీసుకోవచ్చా? నో, ఎందుకంటే రెండు ఈక్వల్ కదా, సో 1 పాసిబుల్ కాదు. నెక్స్ట్ 2తో ఏమన్నా తీసుకోవచ్చా? 2తో 1 తీసుకోవచ్చు. 2 ఏమన్నా తీసుకోవచ్చా? నో, రెండు ఈక్వల్ అవుతాయి, దానికంటే చిన్నదిగా ఉంటాయి. నెక్స్ట్ 2తో ఏం పాసిబుల్ కావు. 3తో చెక్ చేద్దాం. 3తో 1 కామన్ ఫ్యాక్టర్ 1, 2 వస్తుంది, 3 రాదు. క్లియర్. నెక్స్ట్ 4 చెక్ చేద్దాం. 4తో 1 వస్తుంది, 2 వస్తుందా? నో. 2 వస్తే అది మళ్ళీ కో ప్రైమ్ కాదు, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ 2 ఉంటుంది మళ్ళీ, అంటే 2 రాకూడదు. నెక్స్ట్ 3. నెక్స్ట్ 5తో చెక్ చేద్దాం. 1 2 3 4. నెక్స్ట్ 6తో చెక్ చేద్దాం. 6తో 1 2 రాదు, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్ అయిపోయి ఉంటుంది మళ్ళీ. 3 రాదు, 4 రాదు, 5 6 ఇంకా రాదు. 7 దగ్గర చెక్ చేద్దాం. 1 2 3 4 5 6. 8 దగ్గర చెక్ చేద్దాం. 8 1 2 రాదు, 3 వస్తుంది, 4 రాదు, 5 6 రాదు, 7 వస్తుంది, 8 రాకూడదు. నెక్స్ట్ 9 చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సారీ, ఇక్కడ 3 రాకూడదు, మళ్ళీ 6 కూడా రాకూడదు. రైట్, ఆఫ్టర్ ద 10తో చెక్ చేస్తే 1 2 రాకూడదు, 3 4 రాకూడదు, 5 6 రాకూడదు, 7 8 9 అండ్ లాస్ట్ 10 మస్ట్ నాట్ బి ఇంక్లూడెడ్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏవైతే నేను నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటానంటే న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ ఏవైతే నేను సెలెక్ట్ చేసుకున్నానో, ఆల్ ద న్యూమరేటర్ నెంబర్స్ డెఫినెట్లీ లెస్ దాన్ ద డినామినేటర్. ప్రతి కేసులో చెక్ చేయండి, అట్లానే జరిగింది. క్లియర్. దాని తర్వాత సెకండ్ కండిషన్ ఏం చెప్తున్నారు? హెచ్సిఎఫ్ అంటే రెండింటికి హెచ్సిఎఫ్ 1 ఉండాలి, అంటే కో ప్రైమ్స్ అయి ఉండాలి. కాబట్టి ప్రతి నెంబర్కి చెక్ చేసుకోండి, కేవలం కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనం కౌంట్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ చెక్ చేద్దాం. ఇక్కడ 1, ఇక్కడ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. సో ఫైనల్ గా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అందులో? 31 ఈజ్ అవర్ రైట్ ఆన్సర్. దాట్స్ ఇట్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది జేఈలో 2025లో అడిగిన ప్రాబ్లం. చూడండి ఒకసారి చూద్దాం.
A is equal to 1, 6, 11, 16 and so on. B is equal to 9, 16, 23, 30 and so on. B the sets consisting of the first terms of 2AP. ఇది క్వశ్చన్లో మిస్ అయింది. ఫస్ట్ ఎన్ని టర్మ్స్ 2025. వెరీ గుడ్ 2025 చిన్న ఎర్రర్. సో ఫస్ట్ 2025 టర్మ్స్ ఆఫ్ 2AP. దెన్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎన్ని అని అడుగుతున్నారు. సో జాగ్రత్తగా చూద్దాం. చూడండి ఏం చెప్తున్నారంటే సెట్ ఏలో 1, 6, 11 ఈ లోపల ఉన్నవంతా ఏపీలో ఉన్నాయంట. ఇక్కడ కూడా బిలో ఉన్నవంతా ఏపీలో ఉన్నాయి. మరి ఏపీలో అట్లా ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2025 ఫస్ట్ 2025 టర్మ్స్ అందులో మనకు ఉన్నాయి. అయితే మనకు కావాల్సింది రెండింటిని యూనియన్ చేస్తే టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ అవుతాయి అని అడుగుతున్నారు. మరి చూడండి రెండింటిని యూనియన్ చేసినప్పుడు వాటిలో ఏదైనా కామన్ కూడా ఉండిండొచ్చు కదా మేబీ. మరి కామన్ ఏమి లేకపోతే రెండింటిని యాడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. మరి కామన్ కూడా ఉంటే ప్రాబ్లం. మరి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేద్దాం. ఫస్ట్ 1, 6, 11 అండ్ సో ఆన్ ఇక్కడ ఉన్నాయి. సో లాస్ట్ టర్మ్ ఎంతండి 2025 టర్మ్. అది ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో an is equal to a plus n minus 1 into ఇది మనకు తెలుసు ఎంత టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా. సో టోటల్ మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2025 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఏ వాల్యూ అంతా 1 ప్లస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2025 మైనస్ 1 ఇంటూ డి ఎంత అండి. సో డి అంటే 5 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇది 2024 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ దీని ప్రోడక్ట్ చేద్దాం. 5 4s are 22 ఉంటుంది. 5 2s are 10, 12, 1 ఉంటుంది. 5 0s 1 1, 5 2s 10. సో ఫైనలీ 1 0 1 2 1 అంటే లాస్ట్ 2025 టర్మ్ ఎంత అంటే ఇంత. అది ఎక్కడ సెట్ ఏలో. సెట్ బి దగ్గర మాట్లాడదాం ఎన్ని ఉంటాయో. ఇది 9, 16 అండ్ సో ఆన్ 2025 కనుక్కోవాలి. సేమ్ దీనిలా కనుక్కుందాం. చూడండి ఏ ప్లస్ ఎన్ అంటే 2025 మైనస్ 1 డి వాల్యూ ఎంత అంటే 16 మైనస్ 9 వాల్యూ ఎంత వస్తుంది 7. రైట్ ఇక్కడ నుంచి 9 ప్లస్ 2024 ఇంటూ 7 మల్టిప్లై చేద్దాం. 9 ప్లస్ 7 4s are 28. సో 2 7 2s are 14 16. So 0 1 14. So finally let's add these two. ఏమవుతుంది ఇక్కడ 9 అయితే 17 1 7 1 1 4 1 4 1 7 7. So this is the 2025 term. రైట్. ఇప్పుడు మనకి యూనియన్ కనుక్కోవడానికి ఫార్ములా మనకు తెలుసు కదండి. ఏంటండి ఫార్ములా n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b. ఇప్పుడు మనం ఆ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. రైట్. మరి ఇంటర్సెక్షన్ లో కామన్ ఏముంటాయో వాటిని మనం లిస్ట్ అవుట్ చేయాలి. క్లియర్. సో ఇవన్నీ చూస్తే మనకు 5 5 పెరుగుతుంది. ఇవన్నీ చూస్తే మనకు 7 7 పెరుగుతూ ఉంది. రైట్. సో 5 కి 7 కి ఎల్సిఎం 5 కి 7 కి 35 అంటే నెక్స్ట్ రాబోయే సిరీస్ ఏమైతే ఉంటుందో ఆ సీక్వెన్స్ అంతా ఆ సీక్వెన్స్ లో 35 ఇస్ ద కామన్ డిఫరెన్స్. సో అంటే డి వాల్యూ ఎంత ఇప్పుడు మనం కనుక్కోగలిగాం. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇందులో ఫస్ట్ టర్మ్ ఏముంటుందో తెలియాలి. సో ఫస్ట్ టర్మ్ కోసం మనం ఏం చేయొచ్చు చూడండి. కామన్ గా ఏమున్నాయి క్వశ్చన్ లో ఫస్ట్ టర్మ్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది. క్లియర్. సో 16 ఈజ్ అవర్ ఫస్ట్ టర్మ్. ఇంకా 2025 టర్మ్ ఏంటో మనం కనుక్కోవచ్చు ఈజీగా. ఇంకా మనకి ఏది కావాలంటే అది కనుక్కోవచ్చు. ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసిందంటే డిఫరెన్స్ తెలిసిందంటే మనకి ఏదైనా కనుక్కోవచ్చు. సో ఏ వాల్యూ 16. రైట్. ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎంత లోపల ఉండొచ్చు దీని లోపల ఉండొచ్చు. సో ఇందులో 10,121 అది మన లాస్ట్ నెంబర్. ఇంకా మిగిలిపోయినవన్నీ నెక్స్ట్ పక్కన ఉంటాయి. అంటే దానికంటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కామన్ తీసుకుంటే ఈ లోపలే కదా ఉంటాయి. అంటే దీని లోపలే ఉంటాయి కామన్.
మరి ఆ కామన్ ఎన్ని ఉంటాయో మనం చూద్దాం. అంటే కామన్ దీని లోపల ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి, ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది ఎవరు రెండిటిలో ఉన్న కామన్ ఎంతవరకు ఉంటాయి, మ్యాక్సిమం అంటే ఇంతవరకు ఉంటాయి, 1 0 1 2 1 ఇంతవరకు ఉంటాయి మ్యాక్సిమం. సో సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా మనం వాల్యూ ఏదో కనుక్కుంటాం. ఎన్ వాల్యూ 16, ఏ వాల్యూ 16 ప్లస్ n minus 1 into d, d value 35 is less than or equal to 1 0 1 2 1. ఇక్కడ 16 plus 35 n minus 35 is less than or equal to 1 0 1 21. 35 లోంచి 16 మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 35 లోంచి 16 మైనస్ చేస్తే ఇది 9, ఇది 1, ఫైనల్గా 19 మైనస్ 19, అటు సైడ్కి వెళ్తే ప్లస్ 19 అంటే 35n is less than or equal to 1 0 1 2 1 plus 19. మరి దానికి 19 యాడ్ చేయండి ఏం జరుగుతుంది, 35n is less than or equal to 19 యాడ్ చేస్తే ఇక్కడ 0 10 అయిపోయి ఉంటుంది, 1 ఉంటుంది, 2 2 4, ఇంకా మిగిలినంతా 1 0 1. ఇక్కడ నుంచి మనకి n వాల్యూ కావాలి, n వాల్యూ is less than or equal to 1 0 1 4 0 by 35. సో దాన్ని మనం ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేద్దాం, సారీ డివిజన్ చేద్దాం. 1 0 1 4 0 డివైడ్ చేస్తే 35తో ఏమొస్తుందో చూద్దాం. లేకపోతే ఇక్కడే 5తో చేసేయచ్చు కదా, సింపుల్గా అయిపోతుంది. 5 7s 5 2s 10, ఇక్కడ 0 5 2s 10 4 8 2 0 2 8. ఇప్పుడు దాన్ని 7తో చేద్దాం, అప్పుడు సింపుల్గా అయిపోతుంది. 7తో 2 0 2 8. So 7 2s 14 6 2. 7 10 times అవుతుందండి, 7 8s yes, 7 8s 56. 12 on 6 పోతే 6, ఇక్కడ 8. నెక్స్ట్ 7 9s 63 by 5, ఇంకా పాయింట్ పెట్టుకుంటే 0, ఇంకేదో మనకు వస్తుంది. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏమైంటుంది 289 అయింటుంది మ్యాక్సిమం. అక్కడి వరకు మనం చూసుకుంటే 289, అక్కడ డెసిమల్ ఏదో వస్తుందో అక్కడంతా మనకు అవసరం లేదు. మనకు అవసరం ఏంటి, ఇంకా మ్యాక్సిమం 289 అంటే ఇంటర్సెక్షన్ వాల్యూ ఎంత 289. సో ఇప్పుడు మనం ఫైనల్ ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. చూడండి ఏం చేయాలి దానికోసం, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఇంటర్సెక్షన్. సో ఎన్ ఆఫ్ ఏ ఎంత ఉంది 2025 ప్లస్ 2025 మైనస్ ఇంటర్సెక్షన్ ఏముంది 289. అదే ఇక్కడ మనం కనుక్కున్నాం 289. ఇవన్నీ మనం చేసేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇది 4050 మైనస్ 289. 4050లో నుంచి 289 మైనస్ చేస్తే ఇది 1, ఇక్కడ 14 ఉంటుంది, 14లో 8 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 6 అవుతుంది, ఇక్కడ 9 ఉంటుంది, 9లో నుంచి 2 పోతే 7, ఇక్కడ 3 ఉంటుంది 3. సో ఫైనల్గా 3761. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. గాట్ ఇట్. సో కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి సెట్స్లో మనకి ఎవరిని అసైన్ చేశారు, మళ్ళీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని అసైన్ చేశారు. సో nth టర్మ్ని బేస్ చేసుకొని నేను అన్ని కనుక్కున్నాను. సో ఫైనల్ మనకు ఆన్సర్ 3761. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం జేఈలో 2024లో అడిగారు. ఈ ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సిలో ఎక్స్ కామా వై అనే ఆర్డర్ పేర్స్ లోపల ఉన్నాయి. అయితే అది దీన్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ సబ్స్టిట్యూట్ చేస్తే 2023 రావాలి. అక్కడ ఎక్స్ కామా వైలు న్యాచురల్ నెంబర్స్. అట్లాంటి ఎక్స్ కామా వైని యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? సమ్మేషన్ అంటే యాడ్ చేయడమే కదండి అర్థం. ఎక్స్ కామా వై నెక్స్ట్ ఎక్స్ కామా వై నెక్స్ట్ ఎక్స్ కామా అవన్నిటి మనం యాడ్ చేసుకుంటూ రావాలి. మరి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో మనం చెక్ చేస్తే అయిపోతుంది. రైట్, ఇప్పుడు నాకు దీన్ని చూస్తే నాకు ఎట్లా కనబడుతుందంటే జాగ్రత్తగా చూడండి. 2023 ఒక 2 యాడ్ చేసామనుకోండి ఏమవుతుంది 2025 అవుతుంది కదా. క్లియర్. దీన్ని ఎట్లా చేయాలో మనకు తెలుసు. 5 లాస్ట్లో ఎండ్ అవుతుందంటే దానికి మనం సింపుల్గా చెప్పేయచ్చు ఎంత 45. ఎట్లా చెప్తున్నారు సార్ 45? చెక్ చేయండి మీరు కావాలంటే. 45 × 45 5 5s are 25.
4 నెక్స్ట్ నెంబర్ ఏంటి 5 అంటే 4 5s ఆర్ 20 అట్లా చెప్తున్నాను నేను. క్లియర్? అప్పుడు నేను దీన్ని ఏమని చేస్తున్నానంటే 2025 మైనస్ 2 అని నేను చేస్తాను. క్లియర్ అని కరెక్టే కదండి? రైట్. ఇప్పుడు దీన్ని నేనేం రాయొచ్చు 45 స్క్వేర్ మైనస్ దిస్ ఇస్ 2 పవర్ 1. క్లియర్? మరి చెక్ చేయండి, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది 45, వై ప్లేస్లో ఎంత ఉంది 1. సో ఫైనల్ ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది 45 ప్లస్ 1. ఫైనల్ ఆన్సర్ 46. దిస్ ఈస్ ద ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా అడిగారో. రైట్, చూసారు కదా డియర్ ఆల్ ది ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు మనం సెట్ థియరీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే సెట్ థియరీకి సంబంధించిన థియరీని అంతా జాగ్రత్తగా చూడండి. మనం కొన్ని జేఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, ఇంకా కొన్ని ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేసాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైనా ఒక రెఫరెన్స్ బుక్ తీసుకొని లేదా ఇంకేదైనా పుస్తకాన్ని మీరు ఫాలో అయితే ఆ బుక్ని తీసుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడు మీకు వే ఆఫ్ అప్రోచ్ ఏంటో తెలుస్తుంది. సో ఇప్పుడు నేను ఒక రకంగా దీన్ని అప్రోచ్ అయ్యాను. సో మీరు ఇంకా సింపుల్ వేలో ఏదైనా చేసి ఉండొచ్చు. సో కాబట్టి మీరు ఆ అప్రోచ్ని ఎట్లా చేయాలి అనేది రావాలంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన అప్లై చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ మనం రిలేషన్స్ అనే చాప్టర్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. కనుక మీరు సెట్ థియరీని ప్రాపర్గా చూడండి, డీటెయిల్గా చూడండి. వే ఆఫ్ అప్రోచ్ ఎట్లా ఉంది, మనం ప్రాబ్లమ్స్ని ఎట్లా డిస్కస్ చేస్తున్నాం, ఎట్లా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో వీటన్నిటిని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత కొన్ని జేఈ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. కాబట్టి మీరు కూడా ఇంకేదన్నా బుక్స్ ఉంటే వాటిని రెఫర్ చేస్తూ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ మన ప్లాన్లో ఏముంది అని అంటే రిలేషన్స్ అనే చాప్టర్ డిస్కస్ చేయండి. సో రిలేషన్స్లో ఎట్లా ఉంటాయి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, జేఈ ప్రాబ్లమ్స్, ఎంసెట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో దట్స్ ఆల్ అబౌట్ ఆల్ ద సెట్ థియరీ. సో దిస్ ఈజ్ యువర్ చాట్లా సైనింగ్ ఆఫ్.